సందేహమే లేదు. శంకర్ ఇంట్లో ఉన్నది శంకర్ సొంత మనవరాలు వర్షాయే. ఈ నిజం వదినకు కూడా తెలుసు. అందుకే వర్షాని అంతలా వెనకేసుకునొస్తోంది. తన మనవరాల మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. వదినా, ఇంక నీ నాటకానికి ఎలాంటి ముగింపు నేనిస్తానో నువ్వు చూస్తావుగా. సరే మేడం. నువ్వేం వదినకి పసుపు రాసి పారాని పెట్టక్కర్లేదు, నేను పెడతాను. మహి, వదినా, మీకు పసుపు రాసి పారాని పెట్టాలి. అలాగే వదినా. వదినా, ఈ కాలుకి కూడా రాయవా? వదినా, అయ్యయ్యో, ఎంత పనిచేసావు మహి. ఈ డ్రెస్ మీద పసుపు పడిపోయింది. ఆయన ఎంతో ఇష్టపడి కొనుక్కునే డ్రెస్ ఇది. ఇప్పుడు దీని మీద ఇలా పసుపు పడి డ్రెస్ పాడైతే ఆయన ఫంక్షన్కి ఎలా వేసుకుంటారు? వదినా, నేను చూసుకోలేదు, పొరపాటున చేయి జారింది. మహి, పొరపాటేంటి మహి? ఈరోజు ఫంక్షన్లో వేసుకోవడానికి కదా నేను ఆ డ్రెస్ కుట్టించుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కనీసం బయటికెళ్ళి డ్రెస్ తెచ్చుకునే టైం కూడా లేదు. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అమ్మా? అయినా పసుపు రాయడం నీకెందుకు? ఇంట్లో పని మనిషి ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. నీకు చేతగాని పని చేయడం ఎందుకు? ఇలా డ్రెస్ పాడు చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? అయ్యో, అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. నేనున్నాను కదా, నేను చూసుకోనా ఇదంతా. ఎవరు మాత్రం ఏం చేస్తారు పూర్ణ? ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న డ్రెస్ ఇలా పాడైంది. ఈ పసుపు మార్కలతో డ్రెస్ నేను వేసుకోలేను కదా. సరేలే, ఏదో ఒక పాత డ్రెస్ తీసివు, అదే వేసుకుంటాను. ఈ మహిపుణ్యం అంటూ షష్ఠి పూర్తి రోజు కూడా పాత బట్టలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. తాతి, ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఎక్కడమ్మా? ఇదిగో నా డ్రెస్ అంతా మీ గ్రాని పాడు చేసేసింది కదా. అయ్యో, ఏంటండి మీరు? ఈ ఫంక్షన్ మీ గురించి జరుగుతుంది. మీ షష్ఠి పూర్తి రోజు మేమందరం కొత్త బట్టలు కట్టుకుంటే మీరు పాత డ్రెస్ వేసుకుంటానంటే నేనెలా ఊరుకుంటాను? మీకోసం నేను డ్రెస్ కొన్నాను. అది మీకు ఫంక్షన్లో ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదు. ఒక్క నిమిషం ఉండండి. ఏమండి, చూడండి ఈ డ్రెస్ ఎలా ఉందో. చాలా బాగుంది పూర్ణ. నిజానికి నేను కొనుక్కున్న డ్రెస్ కన్నా
ఇది చాలా చక్కగా ఉంది. నీ టేస్ట్ ఇంత గొప్పదని నేను అస్సలు ఊహించలేకపోయాను. మహి, నా డ్రెస్ మీద పసుపు పడేసి చాలా మంచి పని చేసావు నాకు. లేదంటే నేను ఆ డ్రెస్సే వేసుకునేవాణ్ణి. దాంతో కంపేర్ చేస్తే చూడు, ఇది చాలా గ్రాండ్గా ఉంది చూసావా? నా మనసు తెలిసిన పూర్ణ నాకెంత మంచి డ్రెస్ సెలెక్ట్ చేసిందో. థ్యాంక్ యూ పూర్ణ. రెడీ అవ్వండి. రా. నానమ్మా. వర్ష, నువ్వేమీ తెలియని అమాయకురాల్లా ఉంటావే కాని చాలా తెలివైందానివి. సూర్యం అన్నయ్య ఇచ్చిన డ్రెస్సు ఆయనతో ఎలా వేయించాలా అని తెగ ఆలోచిస్తున్నప్పుడు ఈ పసుపు ఐడియా నువ్వే ఇచ్చావు. నువ్వు పసుపు తీసుకొస్తే మహి అడ్డుపడుతుందని కూడా నువ్వే ఊహించావు. ఎవరికీ అనుమానం రాకుండా మహి చేత్తోనే ఆ డ్రెస్ని పాడు చేయించి మీ తాతయ్యకి ఆ తాతయ్య ఇచ్చిన డ్రెస్ వేసుకునేలా చేశావు. ఇద్దరి తాతయ్యలు ఒక్కటవ్వాలని నా కోరిక నానమ్మా. ఆ తాతయ్యకి ఈ తాతయ్య అంటే ఎంత ఇష్టమనేది ఆయన ప్రతి మాటలోనూ నాకు అర్థమవుతుంది. అంత మంచి మనిషిని ఈ తాతయ్య ఎందుకు దూరం పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇద్దరు తాతయ్యలు ఒక్కటయ్యి వాళ్ల మధ్యలో నేను కూర్చోవాలని నా కోరిక నానమ్మా. అది తప్పకుండా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదేంటండి? వచ్చేస్తారు. జంట కదా, కొంచెం ముస్తాబై రావటానికి సమయం పడుతుంది. 60 ఏళ్లకు జరిగే అరుదైన పెళ్లి. మా వదిన పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టింది. మా అన్నయ్య జీవితంలోకి మా వదిన వచ్చిన రోజు నుంచి మా అన్నయ్యని అదృష్టం వరించింది. తన జీవితమే మారిపోయింది. సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన మా అన్నయ్య ఈ రోజు ఈ సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగారు. ఇదంతా మా వదిన అదృష్టం. ఆ మహాలక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతూనే ఉంటాయి. మళ్ళీ అన్నయ్య 60 ఏళ్ల సంబరానికి వేడుక ఇది. అప్పుడు జరిగిన పెళ్లిని మనం ఎవ్వరం చూడలేదు. మళ్ళీ ఆ జంట ఇప్పుడు మన కళ్ల ముందు దండలు మార్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులు పెళ్లి జరుగుతుందా అన్నట్టు అందరం కన్నుల పండుగగా చూడొచ్చు. అదిగో వచ్చేస్తున్నారు. బాబు, ముందు నువ్వైతే అక్కడికి పోనీ. ఎక్కండి. దా.